ఋతువు వచ్చింది. మనస్సును తడిపే వాక్యం మనిషిని నడుపుతుంది, తోడుగా నడుస్తుంది. అలా తన ఎదను తడిమిన ఓ పుస్తకం గురించి అతడు, ఇది నా జీవితంపై కొండంత ప్రభావాన్ని చూపించింది, ముందుకు నడిపించింది అని చెప్పాడు. మీ ఆలోచనల్ని, సిద్ధాంతాలని సవాలు చేసే సత్తా మీకుంటే దీన్ని లోతుగా అధ్యయనం చేయండి అని యువతకు పిలుపునిచ్చాడు. లక్షలాది మంది దానికి స్పందించారు, ఆ పుస్తకం కోసం ఎగబడ్డారు. ఎందుకంటే అతడు కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్యుడైన విరాట్ కోహ్లీ. 12వ తరగతిలో చదువు ఆపేసిన కింగ్ కోహ్లీకి తన జీవిత ఘట్టాలన్నింట తోడుగా నిలిచిన ఆ గొప్ప గ్రంథం ఓ యోగి ఆత్మకథ. అది స్వామి పరమహంస యోగానంద జీవిత చరిత్ర. బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవితగాథ నాకు ఎనలేని స్ఫూర్తి, దాన్ని ఎన్నిసార్లు చదివానో లెక్కే లేదు అన్నారు ఎలాన్ మస్క్. పరిచయంతో పనిలేని ఇలాంటి ప్రముఖుల పుస్తకాలు ఎంతో ప్రాణిస్తున్నాయంటే వాటి విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అది పుస్తక ప్రియులకు బాగా తెలుస్తుంది. సమరస మాధురి క్రమముగా గ్రోలుట భ్రమరములకు ఎరుక అన్నారో పాటలో బాలమురళి. శ్రీశ్రీ చెప్పిన కవిత్వం ఒక తీరని దాహం అనేది పుస్తకాల పురుగులకు వర్తిస్తుంది. ఉత్తమ కవితలేవి ఉత్తి పుణ్యాన్ని ఊడిపడవు, ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బతికానో, ఎన్నెన్ని భావాలను ఏరి తెచ్చి ఉతికానో అనేది కవి రసరాజు ఒక్కరి అనుభవం కాదు. అంత యాతనతో, ప్రసవ వేదనతో రాయడం ఎందుకయ్యా మరి అంటే, చెమ్మగిలిన కళ్ళే బతుకులోని తీయదనాన్ని ఆవిష్కరిస్తాయి కాబట్టి, గాయాల పాలైనప్పుడల్లా కవుల గుండెలు గేయాలను స్రవిస్తాయి కాబట్టి, సంక్షోభంలో తప్ప నేను పలుకలేను అన్న దాశరథి మాదిరే ఆ సలుపు కవులకు వ్యసనం కాబట్టి, అలా గరళాన్ని కంఠాన అదిమి పెడతాడు కాబట్టి కవిని ఈశ్వరుడంది వేదం. ఆ కవులేం చేస్తారో చెబుతూ అజేయం కవితలో కె శివారెడ్డి, గోడలకు నోరిస్తారు, చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు, ప్రజలకు చేతులిస్తారు అన్నారు. అన్యాయం ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి అన్న కాళోజీ గోడు కవులందరిదీను. వారి చేతుల మీదుగా పురుడు పోసుకునే ప్రతి మంచి పుస్తకం మనిషి ఎదలు రుచి మొగ్గలను మొలిపిస్తుంది. రసజగత్తు రహస్య కవాటాలను కూడా తెరుస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, స్నేహితుడై ఓదారుస్తుంది. కాళిదాసు శాకుంతలం చదివి పారవస్యంతో నృత్యం చేశాడు గేధే అనే జర్మన్ తత్వవేత్త. దేవమానవ లోకాల మధ్య దూరాన్ని చెరిపివేసి వాటిని కలిపి ముడేసిన ప్రజాపతి కాళిదాసు. వసంతంలో అరుదుగా పూచే అపురూప కుసుమ సౌరభాన్ని, గ్రీష్మంలో మాత్రమే కాసే అమృత ఫల మాధుర్యాన్ని ఒకేసారి ఆస్వాదింపచేసింది శాకుంతలం అన్నారాయన. లౌకిక ఆవరణలోంచి అలౌకిక సౌందర్యానుభూతిలోకి ప్రయాణించిన వ్యక్తి పలుకులవి. అందుకే నువ్వు చదవడం ఆపేసిన నాటి నుంచి మరణించడం మొదలవుతుందని ఘాటుగా హెచ్చరించాడు పాబ్లో నెరూడా. ఇంట్లో పుస్తకాల కోసం ఒక గది, కనీసం ఒక బీరువా లేకుంటే అది ఇల్లు కాదు. గాథే తరహా అమూల్య అనుభూతులను మనకు సొంతం చేసేందుకు మనతో పాటు జీవిస్తున్న సచ్చిదానంద జోషి రాశారు. పుస్తకం పేరు హ్యాంగింగ్ లో ఫ్రూట్స్. ఆ పుస్తకం నిండా ఏదో పురాణ ఐతిహాసిక నేపథ్యంతో కథల్ని కనికట్టుగా చూపించడానికి కాకుండా చాలా చిన్న చిన్న విషయాల్ని, జీవితంలో జరిగే సాధారణమైన అంశాలని, జీవితంలో ఆ జీవిత ప్రయాణంలో మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల్ని చాలా అందంగా, అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు మనకి వివరణ చేశాడు. అందులో 40 కథలు. ఆ 40 కథలు నిజంగా టైటిల్కి తగ్గట్టుగా ఉన్నాయి. లవ్ హ్యాంగింగ్ ఫ్రూట్స్. ఇది ఒక ఆంగ్ల ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్లో చాలా అందంగా ఉన్నాయి. ఏమిటంటే, మనం జీవితంలో బోల్డ్ అన్ని గొప్ప గొప్ప విషయాలను గుర్తుపెట్టుకుంటాం, మనకి ఆనందాన్ని కలిగించేవి గుర్తుపెట్టుకుంటాం, మన జీవితంలో మనకి ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం ఏర్పడిన ఆ సంఘటనలు గుర్తుపెట్టుకుంటాం. కానీ చిన్న చిన్న విషయాలను మర్చిపోతూ ఉంటాం. అతను
చాలా అందంగా బాత్రూంలో ఉన్న సబ్బు గురించి, అలాగే తను ట్రావెల్ చేసిన క్యాబ్ డ్రైవర్ గురించి, అలాగే భార్యతో పాటు తన షాపింగ్ అనుభవాల గురించి, అంతేకాకుండా తోటలో పూల గురించి, షెల్ఫ్లో బుక్ గురించి చాలా అందంగా జీవితానికి అవి ఒక ప్రతీకలుగా వివరణ చేయడం జరిగింది. దాన్ని ఈ మధ్యకాలంలో నేను 26వ తేదీ ఈ నెల 26వ తేదీన రివ్యూ చేయబోతున్నాను. ఆ రివ్యూకి మీరు కూడా అటెండ్ అయ్యి నన్ను అలాగే సచ్చిదానంద్ జోషి గారిని అభినందిస్తారని కోరుకుంటూ మీ హరిబాబు.